వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక మంచి నార్త్ ఫేసింగ్ హౌస్ అని తీసుకొచ్చేసాను. ఈ హౌస్ వీడియో మీకు ఫాస్ట్గా చూపించేస్తాను అండ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే చూసే ప్రతి వీడియోకు చిన్న లైక్ వేయడం మర్చిపోద్దు. అండ్ కింద హైప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దానికి హెల్ప్ అయితే అవుతుంది. సో లేట్ చేయకుండా మీకు ఈ హౌస్ వీడియో ఫాస్ట్గా చూపించేస్తాను, ఎండ్ వరకు చూడండి. మీరు ఇదేదో చూసిన రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అనమాట, ఫ్రంట్. అండ్ మనకి ఇదేదో ఉందో హౌస్కి ఎలివేషన్ నార్త్ ఫేస్ అనమాట, నార్త్ ఫేస్ హౌస్. సో ఎలివేషన్కి ఇలా గుడ్ లుకింగ్ లైట్స్ అయితే వేయడం జరిగింది అనమాట. సో దీనివల్ల మీరు ఫంక్షన్లకి ఒక 50% డెకరేషన్ వరకు తక్కువైపోతుంది. సో మనం అలా ముందుకు వచ్చేస్తే ఇలా మనకి గేట్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇది చూసిన ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా దగ్గర ఇలా డిజైన్ అయితే చేయించడం జరిగింది. అండ్ మనకి ఈశాన్య మూలకి బోర్ పాయింట్ సంపు అనేది ప్రొవైడ్ వాషింగ్ ఏరియా లాగా ఇలా టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ వచ్చేసి మనకి హౌస్ గోడకి స్టెప్స్కి గ్యాప్ అయితే వదలడం జరిగింది వాస్తు ప్రకారం. అండ్ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి టైల్స్ కూడా చూడండి చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్కి WPC హోమ్ సీట్స్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ వచ్చేసి హౌస్ మొత్తం ఇదే డిజైన్ చేశారు, మీకు చూపిస్తాను లోపల. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. టైల్స్ కూడా డీసెంట్ కలర్లో అయితే ఉన్నాయి, ఎక్కువ హడావిడి అయితే లేవు. సో మీరు ఏదైతే చూస్తున్నారో స్పేసియస్ హాల్ అనమాట. హాల్ మంచి స్క్వేర్ టైప్లో స్పేసియస్గా అయితే ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి వితౌట్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మీరు వచ్చిన కొన్న తర్వాత మీరు కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి. POP వాడకుండా మనకి సీలింగ్కి కూడా WPC హోమ్ సీట్స్తో ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో ఇలా స్ట్రక్చర్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది మనకి హాల్లో మంచి వైబ్రెంట్గా అయితే లుక్ అయితే ఉంటుంది. హాల్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది. ఇది నార్త్ ఫేస్ హౌస్, మనకి ఈస్ట్ ఫేస్కు డోర్ పెట్టడం అయితే జరిగింది అనమాట. చేత ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. మనకి అలా హాల్లో ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పైన సీలింగ్ వచ్చేసి WPC ఫోమ్ షీట్స్తో ఇలా చాలా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంపేర్ దెన్ POP కంటే కూడా ఖర్చు ఎక్కువ అయితే అవుతుంది. సో మనకి ఫ్యాన్లకి జూమర్ లైట్కి పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్కి ఎంట్రన్స్ ఇలా నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి పూజా రూమ్ అనమాట. సో పూజా రూమ్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో కంప్లీట్ వాస్తు ప్రకారమే పూజా రూమ్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్కి పూజా రూమ్కి గ్యాప్ అయితే వదలడం జరిగింది. సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మీరు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అయితే అలా ఎక్కువ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి స్విచ్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా సెల్ఫ్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా సెల్ఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మనం రెగ్యులర్ యూసేజ్ కోసం థింగ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్కి ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఈ యొక్క కిచెన్ నుంచి ఓవర్వ్యూ చూస్తే హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలాగైతే ఉంటుంది, ఎంట్రన్స్ అండ్ ఇలాగ హాల్. ఇది వచ్చేసి మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్కి ఇలా డిఫరెంట్గా థీమ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసిన సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూడండి ఇక్కడ కూడా మనకి WPC సీట్స్తో ఇలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. సో గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది POP కంటే ఎక్కువ ఖర్చుతో కూడినప్పటికీ డిజైన్స్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఇలాగ వాష్రూమ్స్ అయితే స్పేసెస్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ నైట్ లైట్స్ అనమాట. ఏదైతే మీరు చూసినా ఇది వచ్చేసి నైట్ లైట్స్. అండ్ మనం అలా ముందుకు వచ్చేస్తే హాల్లోంచి ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా మీరు చూస్తున్నారు కదా, కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా అయితే ఉంది. అంటే ఇరుగ్గా లేదు, స్పేస్ అయితే ఉంటుంది మన కిడ్స్ బెడ్రూమ్లో కూడా. అండ్ మనకి అది ఏదైతే ఉంది ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అనమాట, ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉండి పెట్టుకోవడానికి. సేమ్ ఇక్కడ కూడా PVC షీట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఇది ఒక అటాచ్ వాష్రూమ్. అండ్ మనకి ఒక వాల్కి డిఫరెంట్ థీము. 2 బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం విండో ఉందండి. మనకి ఈ హౌస్కి చుట్టూతో కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. AC పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ముందుగానే AC పాయింట్స్ కోసం హోల్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. AC పైప్స్ వెళ్తాయి కదా, దానికోసం అయితే హోల్స్ పెట్టాను. సో మీకు ఈ హౌస్ వీడియో ఫాస్ట్ చూపించేశాను. సో ఒకసారి ఓవర్వ్యూ చెప్తాను వినండి. హౌస్ యొక్క ఓవర్వ్యూ. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ ముందు మనకి 40 feet రోడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి LP నెంబర్, మనకి వెంచర్కి LP నెంబర్ ఉన్న వెంచర్ అనమాట. 40 feet రోడ్డు ముందర అయితే ఉంటుంది. మనకి దగ్గరలో ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మనకి హౌస్కి బోర్ కూడా వేయించడం జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి
22x55 సైజులో అయితే ఉంటుంది. 22x55 సైజు మనకి 2.75 సెంట్ అయితే వస్తుంది. 2.77 సెంట్స్ 2.75 సెంట్ అయితే ఈ ప్లాట్ అయితే వచ్చేది. దాంట్లో మనకి 2 మంచి బెడ్రూమ్స్, ఒక స్పేసియస్ హాల్, పార్కింగ్ ఏరియా. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే 40 ఫీట్ రోడ్లో మీరు కార్ పెట్టుకున్న, అవతల మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఇంకొక కార్ పెట్టుకున్న, మధ్యలో ఈజీగా ఒక లారీ వెళ్ళి 40 ఫీట్ రోడ్స్లో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వాస్తు ప్రకారం మెట్ల దగ్గర కూడా గ్యాప్ అయితే వదిలారనమాట. అంటే గోడకి మెట్ల గ్యాప్ వదిలి కట్టడం జరిగింది. అండ్ ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. బయట 2 బెడ్రూమ్లు 2 అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ వితౌట్ కబోర్డ్స్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి మన దగ్గరికి వితౌట్ కబోర్డ్స్ సేల్ వచ్చేసింది. ఇలా ఉంటుంది. మీకు బ్యాంక్ లోన్ కానీ ఎవ్రీథింగ్ కానీ మీకు ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట హౌస్. ఈ హౌస్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఫ్లోరింగ్కి కూడా బెడ్ వేయడం అయితే జరిగింది అనమాట. అండ్ మీరు ఒకసారి రియల్ టైంలో వచ్చి చూడండి, విజిట్ చేయండి హౌస్. ఈ హౌస్కి ఓనర్ రేట్ రివీల్ చేయద్దు. ఈ రేట్ అయితే మార్కెట్లో పెట్టొద్దు. ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి వస్తారో వాళ్ళకైతే రేట్ రివీల్ చేసి డైరెక్ట్ కూర్చోబెట్టి మంచి రేట్కి అయితే ఇచ్చేద్దాంలే అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఓనర్ వచ్చేసి రేట్ చెప్పొద్దండి, మీరు చూపించుకోండి. హౌస్ చూపించుకున్న తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రేట్ రివీల్ చేసి డైరెక్ట్గా కూర్చోబెట్టండి, మాట్లాడి మంచి నెగోషియేషన్తో నేనైతే మీకు ఈ హౌస్ నేనైతే ఇప్పగలను అనమాట. అండ్ బ్యాంక్ లోన్ కూడా వచ్చుద్ది. అండ్ మెయిన్ థింగ్, ఈ హౌస్కి ఒమేగా హాస్పిటల్ నందికొట్కు రోడ్లో డిమార్ట్ వచ్చేసి ఈ హౌస్కి చాలా దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నందికొట్కు రోడ్ మీకు తెలిసిందే. నందికొట్కు రోడ్ని వైడ్ చేస్తున్నారు, పెద్దగా చేస్తున్నారు. మనకి రోడ్ వర్క్ జరుగుతున్నాయి. సో వన్స్ ఆ రోడ్ కంప్లీట్ అయినాక ఈ యొక్క ఏరియా అనేది మంచిగా డెవలప్మెంట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ సైడ్ ఎక్కువ తిరుగుతూ ఉంటాను కానీ నాకు తెలుసు. సో అది కంప్లీట్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏరియా విచ్ ఈజ్ బెస్ట్ ఏరియా ఫర్ హౌసెస్ అనమాట. మీరు కాల్ చేసి విజిట్ చేద్దామంటే మీకు చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెడతానండి. రేట్స్ అయితే మాట్లాడేస్తాను. ఎందుకంటే మీరు రావాలి, సార్ హౌస్ చూసి నచ్చింది, మీకు అన్నీ ఓకే, లొకేషన్ ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే నేను ఓనర్ని డైరెక్ట్ పిలిపించి మేము అక్కడే అట్ ద టైంలోనే మీకు నేనైతే డీల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన రేటుకి నేను ఇంకొక 1,00,000-2 లక్షలు ఎక్కువ యాడ్ చేసుకొని చెప్పాను. ఏదున్నా ఫేర్గా ఉంటాను. ఇక్కడ చుట్టుపక్కల ప్లాట్ కాస్ట్ ఏం నడుస్తున్నాయి, అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంది, సో ఇవన్నీ నేను మీకు మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి లోన్కి వెళ్తుంటే మీరు దాంట్లో కూడా నేను అయితే హెల్ప్ చేయగలను. సో ఇది మీ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఓవర్ బిల్డర్ కూడా మనకి ఎక్కువ సతాయించారు. సో మంచి ఆల్రెడీ వీళ్ళది మనం ఒక హౌస్ అయితే సేల్ చేసామన్నమాట. సో ఆ యొక్క రిక్వెస్ట్ మీద నేనైతే మంచిగా నెగోషియబుల్ అయితే ఇప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, నచ్చిందంటే ఇల్లు కొనేసేయండి అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా కొన్ని హౌసెస్ సేల్ కొనేటివి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇక్కడ పాపప్స్ వస్తుంటాయి కదా, అంటే ఈ వీడియోలోనే కాదు ప్రతి వీడియోలో ఇలాగ పాపప్స్ వస్తుంటాయి. అక్కడ కూడా మీరు క్లిక్ చేసినా అక్కడ కూడా మీరు చూడగలరు హౌస్ని. అండ్ మీకు ఎండ్ స్క్రీన్లో కూడా మంచి ఆ రీసెంట్ సేల్ ఏదైతే ఉందో అది మీకు ఎండ్లో పెట్టేస్తాను, అది కూడా చూడండి. అలాగే మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ కొనాలనుకున్నా, ఒకవేళ అమ్మాలనుకున్నా నన్ను రెఫర్ చేయండి. మార్కెటింగ్ నేనైతే ఫ్రీగానే చేస్తాను. వీడియో తీసి సేల్ చేయడానికి అయితే నేను ఫ్రీగానే చేస్తాను. ఎందుకంటే సేల్ అయిన తర్వాత కమిషన్ ఉంటుంది. ఇంకా నేను ఏం డబ్బులు తీసుకోకుండా చేస్తే అది నాకు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. సో ఐ విల్ టేక్ ఆఫ్టర్ సేల్ కమిషన్ అయితే ఉంటుంది. ఇది నేను మీకు ఫేర్గా చెప్పాలి, దాపెట్టుకుంటుంటే ఏం రాదనమాట. సో సేల్ అయిన తర్వాత ఏంటి కమిషన్ ఎంత అనేది మీరు వచ్చి రండి. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్. దట్స్ ఇట్. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే షేర్ చేయండి. ఏజెంట్స్కి షేర్ చేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దండి. ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్. సో ఎవరైనా పొలాలు కానీ చుట్టుపక్కల పొలాలు ఉంటాయి కదా, అక్కడ అమ్మాలనుకుంటే కూడా నాకు కాల్ చేయండి. సో రోడ్డుకి ఇంకో రిక్వైర్మెంట్ ఏముందంటే బయ్యర్ ఉన్నారు మనకి ఒరకల్ నుంచి ఉస్నాపురము ఇలాగా ఈ యొక్క డెవలప్మెంట్ ఒరకల్ ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అటు సైడ్ మీరు హైవేకి ఉన్న ల్యాండ్ ఏదైనా అమ్మాలనుకుంటుంటే కూడా నాకు కాల్ చేయండి. ఏజెన్సీ అయితే చేయకండి. ప్రాపర్టీ ఓనర్ అయితే నాకు కాల్ చేయండి. సేల్ చేయాలనుకున్న ప్రాపర్టీ ఓనర్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న హైవే బిట్ ఉంటే దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. అలా ఏమొచ్చినా మీరు నాకైతే కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన మరి కాల్ చేసి నేను డైరెక్ట్ ఓనర్ బయ్యర్కి చూపించుకొని నచ్చిందంటే నేను మీతో మాట్లాడించి రేట్ అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలుసు అక్కడ రేట్స్ కూడా ఎలా ఉన్నాయి, ఏం నడుస్తున్నాయని చెప్పి. సో ఎవరైనా అమ్మాలి అనుకుంటే వాళ్ళు కూడా నాకైతే కాల్ చేసి చెప్పండి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నేను ఇంకొక హౌస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.